హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 185, 186 భాగాలు. అమ్మా గాయత్రి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను అంటూ వచ్చాడు శర్మ. ప్రమోద్ కూడా రావడం చూసిన అరుంధతమ్మ, ఏంటి శర్మ, ప్రమోద్ కూడా వచ్చాడు, పెళ్లి గురించి ఏమైనా మాట్లాడాలా? అవునమ్మగారు, ఇప్పుడైతే ఇంట్లో అందరూ ఉంటారు కదా అని వచ్చాను అంటే అది ఆయన గొంతుకు ఇంట్లో ఉన్న అందరూ బయటకొచ్చారు. మీరు మాట్లాడారా, లేక నాకు కాబోయే బావగారు మాట్లాడాలా శర్మగారు అని అభిరామ్ అంటే ప్రమోద్ నవ్వుతూ, విషయం ఒక్కటే అయినప్పుడు ఎవరు మాట్లాడితే ఏం కృష్ణ? అప్పటికే వైశాలి బుగ్గలు కెంపులుగా మారిపోవడంతో, అయితే పెళ్లికి ముహూర్తాలు పెట్టించమని అడుగుదామని వచ్చారా శర్మగారు? అవును బాబు, ఊర్లో వాళ్ళు నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారని వైశాలి కూడా బాధపడుతుందని ప్రమోద్ చెప్తున్నాడు. అదేదో ముహూర్తాలు పెట్టుకుంటే వాళ్ల నోర్లు మూయించచ్చు. ముందు కూర్చోండి శర్మగారు అని వాళ్ళిద్దరికీ సోఫా చూపించి తను గాయత్రి పక్కన కూర్చుంటూ, ఎవరి గురించో ఆలోచించడానికి వైశాలి ఉన్నది ఎవరి దగ్గరో కాదు కదా, తన పుట్టింట్లోనే ఉంది అని అభిరామ్ అంటే, నిజమే కృష్ణ, కానీ నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. వైశాలి ఇంటి నుండి బయటకు వచ్చింది నా కోసం, నా వల్ల తనలా ఇబ్బంది పడడం. వైశాలి నీకు కాబోయే భార్య, దీన్నెవరూ మార్చలేరు ప్రమోద్. ఆ రాజేంద్రే కాదు, మరో 100 మంది రాజేంద్రలు మూకుమ్మడిగా వచ్చినా మీరిద్దరి పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు అనగానే మను వైశాలికి చెరొక పక్కా చేరి, ఏంటి ఆడపడుచుగారి ముఖంలో అప్పుడే పెళ్లికల వచ్చేసింది అంటే, అవును, ఎందుకు రాదు, కాబోయే మొగుడిని ఎదురుగా పెట్టుకుని పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఎవరికైనా పెళ్లికల ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పోవదినా, నువ్వు మరీను. శర్మగారు, వీలైనంత తొందరలో ముహూర్తాలు పెట్టించండి. ఈలోపు ఆనంద్కి కూడా పూర్తిగా నయమైతే తనకి కన్యాదానం కూడా మేమే చేస్తామంది గాయత్రి. తను కోరుకున్న వాడితో తన పెళ్లి జరగబోతుందన్న ఆనందంతో సిగ్గుతో అక్కడ ఉండలేక వైశాలికి లోపలికి వెళ్లబోతుంటే, ఒక్క నిమిషం అన్న అభి గొంతుకు వైశాలి అడుగులు ఆగిపోయాయి. అభి వాయిస్లోని బేస్కి అందరి చూపు అతని వైపే నిలిచింది. ఏమైంది పెద్దోడా? ప్రమోద్ వైశాలిల పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది నానమ్మా, కాని ఇప్పుడు కాదు, పెళ్లికి ఇంకొంచెం టైం పడుతుంది. కాని ఎందుకన్నయ్యా? ఈ ఊర్లో మన ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం, వీలైనంత తొందరగా జరిపిస్తే బాగుంటుందేమో అని రామ్ అంటే, వాళ్ళ పెళ్లికి ఇంకా ముహూర్తం కుదరలేదురా, అందుకే దానికి కొంచెం టైం పడుతుందని నవ్వేశాడు అభిరామ్. నువ్వు పంతులుగారిని కలిసావా మనవడా? లేదు నానమ్మా, కొన్ని జరగాలంటే కొన్ని పూర్తవ్వాలి, అందుకే చెప్తున్నా అని. పెళ్లి కొద్ది రోజులు వాయిదా వేయడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా ప్రమోద్ అనగానే అతని కళ్ళల్లో మాట్లాడే మాటలో నిర్ణయించుకున్నట్టు స్పష్టత కల్పిస్తుంటే వైశాలి వైపు చూశాడు ప్రమోద్. పెళ్లి అనగానే తన కళ్లల్లో నిండుకున్న కోటి వెలుగుల కాంతి ఒక్కసారిగా మాయమవడంతో మౌనంగా తలోంచుకుంది వైశాలి. అభి వైశాలి దగ్గరికి వచ్చి తల మీద నిమురుతూ, నీ పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరిపించే బాధ్యత నాది. ఎవరో వస్తారు, పెళ్లిని ఆపు చేస్తారు, ఎవరు ఎవరిని చంపుతారో అనే సందిగ్ధంలో నీ పెళ్లి జరగడం నాకిష్టం లేదు. అందుకే చెప్తున్నాను, కొద్ది రోజులు వెయిట్ చేయమని. ఇక ఊర్లో వాళ్ళ మాటలంటావా, ఏనుగు నడుస్తూ వెళ్తుంటే కుక్క మొరుగుతూనే ఉంటుంది. ఆ మాటలు పట్టించుకుంటే ఏనుగు గమ్యాన్ని చేరలేదు. నువ్వు నా చెల్లెలివి, జమీందార్ విజయరాఘవ భూపతి తమ్ముడి కూతురువి. అలాంటి నువ్వు ఎవరో దారిన పోయే వాళ్ళ మాటలు పట్టించుకోవడమా అనగానే వైశాలి నవ్వుతూ, నీ ఇష్టమన్నయ్యా, నేను విజయరాఘవ భూపతి కూతుర్నే కాదు, ఈ అభిరామకృష్ణ భూపతి సాకేతరాం భూపతికి చెల్లెల్ని కూడా. మీరు ఎప్పుడంటే అప్పుడే నా పెళ్లి అని సంతోషంగా అందరి వైపు చూసి చెప్తుంటే ఎక్కడ బాధపడుతుందో అనుకున్న వైశాలి అలా చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గ్లాస్ విండోకి ఆనుకుని ఏదో ఆలోచిస్తున్న మనోని చుట్టుకున్నాయి అభిరామ్ చేతులు.
కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా మౌనంగా ఉండిపోయిన మనుని తన వైపుకు తిప్పుకొని, ఏమైంది మను, ఎందుకలా ఉన్నావు? ఏం లేదభి, వైషు పెళ్లిని ఎందుకు ఆపుతున్నావు? చెప్పానుగా, ఇంకొంచెం టైం పడుతుందని. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఆ మాటకి సైలెంట్గా నవ్వుతూ చూస్తుంటే, చెప్పభి, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావనిపిస్తుంది. అవునా? అయితే నాలో అర్ధభాగాని కదా, అదేంటో నీకు అర్థం కాలేదా? బుంగమూతి పెట్టుకుని కళ్ళు మాత్రం పైకెత్తి, నాకన్ని తెలివితేటలు ఎక్కడున్నాయి, నేనొక ముద్దపప్పుని కదా అనగానే ఆ మాటకి గట్టిగా నవ్వేస్తూ తన ఫేస్ని 2 చేతులతో తీసుకుని ఇద్దరి నుదురులు తాకించి, నువ్వు ముద్దపప్పువి మాత్రమే కాదు, ఏ మలిన మంటని స్వాతి ముచ్చానివి. అనవసరంగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. అదెప్పుడు కడిగిన ముత్యంలాగా ఉండాలి. అందులో నేనే ఉండాలి తప్ప ఏవో ఆలోచనలు కాదు. అంటే నువ్వు నిజంగానే నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నీకు చెప్పేదైతే ఖచ్చితంగా చెప్పే తీరుతాను మను, అర్థమైందా? బాగా హెడ్ఏక్గా ఉంది, నీ చేత్తో వేడివేడి టీ తీసుకురా అని చెప్పి తనని పంపించేసి, సారీ మను, నీది చాలా సున్నితమైన మనస్తత్వం, నీకు కొన్ని విషయాలు తెలియకపోవడమే మనకు మంచిది అనుకుని నిట్టూర్చాడు అభిరామ్. గాయత్రి దగ్గరికి వచ్చిన అరుంధతమ్మ, చాలా రోజుల తర్వాత ఈ ఊర్లో మనింట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం వైషు పెళ్లి. గాయత్రి, నిజమే కాని అత్తయ్య, పెళ్లికింకా టైం పడుతున్నాడు అన్నాడు కదా అభిరామ్. నిజమే లేవే, కానీ ఎక్కువ టైం పట్టదుగా. అవును, అదైతే నిజమే. అందుకే నేనేమనుకుంటున్నానంటే, రాఘవకి ఆనంద్కి ఎలాగైతే పెళ్లి జరిపించానో అలాగే జరిపిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏమంటావ్? అనగానే 28 ఏళ్ల క్రితం జరిగిన తన పెళ్లి గుర్తొచ్చింది గాయత్రికి. అరుంధతమ్మ కోరిక మేరకు దాదాపు 50-60 సంవత్సరాల పాతకాలం నాటి జమీందారీ వైభవాన్ని గుర్తు చేస్తూ జరిగిన వాళ్ల పెళ్లిని ఆ ఊరి వాళ్ళెవ్వరూ మర్చిపోలేరు. ఎంత ఘనంగా జరిగిందో, అంతకు మించి ఆ పెళ్లికి వాడిన వస్తువులన్నీ కూడా అందరి మనస్సులో నిలిచిపోయేలా ఉంటాయి. దానికి కారణం ఒకటే, అన్నీ కూడా భూపతి వంశానికి చెందిన పురాతనమైన వస్తువులు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు కొత్త సంప్రదాయాలను పాటించడానికి ఏమాత్రం ఇష్టపడని అరుంధతమ్మ తన పెళ్లి ఎలా జరిగిందో తన కొడుకుల పెళ్లిళ్లు కూడా అలాగే జరగాలని అదే పద్ధతిలో, అదే రాజరికపు దర్పం ఏమాత్రం తగ్గకుండా జరిపించింది. అదంతా కళ్ల ముందు ఒక్కసారిగా మెదలగానే గాయత్రి పెదవుల మీద చిరునవ్వు మెదిలి, యశు నడిపిస్తుంటే నవ్వుతూ నడుస్తూ మాట్లాడుతున్న ఆనంద్ వైపు ఆమె వైపు చూపు నిలిచింది. ఏంటే, నీ పెళ్లిగాని గుర్తు చేసుకుంటున్నావా, అలా సిగ్గుపడుతున్నావు అని అరుంధతమ్మ అంటే, పొండతయ్య, మాకింత వయసు వచ్చాక మీరిలా మాట్లాడమేంటి? దీనికి వయసుతో సంబంధం ఏముందే? నీ మొగుడిని చూసి నువ్వు సిగ్గుపడుతున్నావు, అందులో తప్పేముంది? పైగా మీ ఇద్దరి మధ్య మానసికంగా 20 ఏళ్ల ఎడబాటుంది. ఆ ఎడబాటు పోగొట్టుకోవాలంటే ఇలాంటి మాటలు ఆ మాత్రం సిగ్గు లేకపోతే ఎలా? నిజమే అత్తయ్య, నా పెళ్లి తర్వాత అనుభవించిన 7 ఏళ్ల వైవాహిక జీవితం ఎన్ని జన్మలెత్తినా నేను మర్చిపోలేనంటూ చిన్నగా బ్లెష్ అవుతుంటే, అయితే వైశాలి ఈ ఇంటి ఆడపడుచు, తన పెళ్లి కూడా అలానే జరిపించనా? తప్పకుండా అత్తయ్య, అలానే జరిపిద్దాం. కానీ అప్పుడు మా పెళ్లికి వాడిన వస్తువులన్నీ ఇప్పుడు బంగ్లాలో ఎక్కడా కనపడట్లేదు. అవన్నీ పాత వస్తువులు కదమ్మా. సంవత్సరాలు గడిచే కొద్దీ బంగ్లాలో కొత్త వస్తువులు చేరితే ఆ వస్తువుల స్థానం స్టోర్ రూమ్స్కి పరిమితమైపోయింది. అలాగా? అయితే ఇవన్నీ అప్పుడు స్టోర్ రూంలో ఉన్నాయా? అవును గాయత్రి, నేనొకసారి వెళ్ళి వాటన్నిటినీ చూసి అన్నిటినీ బయటికి తీయమని పనివాళ్లతో చెప్తాను. నేను కూడా వస్తాను పదా అంటూ అరుంధతమ్మ కూడా గాయత్రితో పాటు స్టోర్ రూం వైపు నడిచింది. అన్నయ్య, ఈ ఫైల్ ఒకసారి చూడు అంటూ ఒక పాత ఫైల్ని అభి చేతికి అందించాడు రామ్. ఏంట్రా ఇది? ఏమో అన్నయ్య, ఎప్పటిదో పాత ఫైల్ అనుకుంటా. ఇందులో ఏవో డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. కానీ అవి ఏ ఆస్తికి సంబంధించిందో నాకైతే అర్థం కాలేదు. ఆ ఫైల్ అంతా ఒకసారి తిరిగేసి, నిజమే, ఇది దేనికి సంబంధించిందో అర్థం కావట్లేదు. మేబీ శర్మగారికి తెలుసుంటుంది, ఆయన్ని ఒకసారి రమ్మని చెప్పు. సరే అన్నయ్య అంటూ రామ్ వెళ్తుంటే రాధతో ఒకసారి మాట్లాడాలనిపించి, తమ్ముడు, ఇక్కడ నాకు పనేం లేదు, నేను కూడా వస్తానాగు అనడంతో ఇద్దరూ శర్మ వాళ్ళింటికి బయలుదేరారు. ఇప్పుడు అరుంధతమ్మ దగ్గరే బంగ్లాకి సంబంధించిన అన్ని రకాల తాళం చెవులు ఉండడంతో బంగ్లాకి ఉత్తరం వైపుగా ఉన్న 4 స్టోర్ రూముల్లో ఒక్కో రూమ్ని ఓపెన్ చేస్తూ వెళ్తున్నారు అత్తాకోడళ్ళు. 3 రూములన్నీ ఓపెన్ చేసి, అత్తయ్య, ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ పర్టికులర్గా మా పెళ్లికి వాడిన ఏ వస్తువు కనపడట్లేదు. ఏమోనమ్మా, నేను అదే చూస్తున్నాను. ఒకవేళ ఈ మెట్ల కింద ఇంకో రూమ్ కూడా ఉంది,
అందులో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పదా అనడంతో ఇద్దరూ కలిసి స్వరంగంలా మెట్ల కింద ఉన్న గదివైపు వెళ్లారు. ఏంటత్తయ్యా ఈ రూమ్ ఇలా ఉంది? అదేంటి అలా అడుగుతావు? ఇంతవరకు నువ్విక్కడికి రాలేదా? పెళ్ళైన కొత్తల్లో 2-3 సార్లు వచ్చానత్తయ్యా. కానీ ఇది స్టోర్ రూమ్లని, లోపల డస్ట్ అంతా ఉంటుందని మీ అబ్బాయి చెప్పడంతో మీకు తెలుసుగా నాకు డస్ట్ పడదని, అందుకే ఇక్కడికి పెద్దగా రాలేదు. అలాగా, ఇది చాలా పాత గదమ్మా, అందుకే దీని వాడకం తక్కువ. కానీ ఈ గదిలో ఎన్నో విలువైన వస్తువులున్నాయి, పద నీకు చూపిస్తాను అంటూ మెట్లు దిగి డోర్ ఓపెన్ చేయబోతే అప్పటికే డోర్ ఓపెన్లో ఉండడంతో ఇదేంటి డోర్ ఓపెన్ చేసుంది? ఓపెన్లోనే ఉందేమో అత్తయ్య, పదండి వెళ్దాం అనడంతో ఇద్దరూ లోపలికి నడిచారు. వీళ్లకు తెలియకుండా వీళ్లనే గమనిస్తూ వీళ్ల వెనకే వస్తున్న దమయంతి తలుపు చాటుగా నిలబడి వీళ్ళేం చేస్తున్నారో చూస్తుంది. అక్కడున్న వస్తువులన్నీ చూసిన గాయత్రికి తన పెళ్లికి ఉపయోగించిన వస్తువులు కూడా అక్కడే ఉండడంతో తెలియకుండానే ఆమె కళ్ళల్లో కంటతడి చేరింది. తను ఆనంద్తో పాటు రాఘవ, మీనాక్షి కూడా గుర్తురావడంతో ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. ఏంటే ఇది, చిన్నపిల్లలా? ఏం లేదత్తయ్య, బావగారు గుర్తొచ్చారు అని. అత్తయ్య, పని వాళ్ళకి చెప్పి వస్తువులన్నీ బయటకు తీసి శుభ్రం చేయమని చెప్దాం. వైశాలి పెళ్లి వీటితోనే జరగాలి. ఆ పెళ్లిని చూస్తే జనాలకిద్దరికీ ఒకప్పటి మా 2 జంటలే కళ్ల ముందు మెదలాలి. తప్పకుండా. ముందైతే మనిద్దరం వీటిలో ఏమైనా విలువైన వస్తువులున్నాయేమో ఒకసారి చూద్దాం, ఆ తర్వాత పని వాళ్లకు చెప్దాం. సరే అత్తయ్య అంటూ అక్కడున్న పాతకాలం నాటి సరంజామాతో పాటు ఇత్తడి, వెండి వస్తువులు కూడా ఉండడంతో అన్నిటినీ ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకుంటూ వస్తున్నారు. మొదటి నుండి డస్ట్ ఎలర్జీ ఉన్న గాయత్రికి మాత్రం వాటి వల్ల వచ్చిన తుమ్ముకి విపరీతంగా తుమ్ములు రావడం మొదలైంది. అత్తయ్య, నా వల్ల కావట్లేదు చూడండి, తుమ్ములతో పాటు కళ్ళలో నీళ్లు కూడా వస్తున్నాయి. ఇదంతా పని వాళ్లకు చెప్దాంలేండి, ముందైతే ఇక్కడి నుండి వెళ్దాం పదండి. సరే సరే, మరీ ఇబ్బంది పడుతున్నావు, పద వెళ్దాం అంటూ ఇద్దరూ బయటికి రావడంతో అప్పటి వరకు అక్కడే ఉన్న దమయంతి పరుగు పరుగున అక్కడి నుండి దూరంగా పరిగెత్తి అప్పుడే అక్కడికి వస్తున్నట్టు నడుచుకుంటూ వస్తూ, అమ్మగారు, మీరిక్కడేం చేస్తున్నారు? ఈరోజు వంట ఏం చేయాలో అడుగుతున్నారమ్మా మనమ్మగారు. అలాగా, నేను వెళ్తున్నానులే కాని నువ్వేం చేస్తావంటే ఇక్కడున్న సామాన్లన్నీ తీసి శుభ్రం చేయించు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు తనే పని మీద అక్కడికొచ్చిందో ఆ పని వాళ్లే అప్పగించడంతో, సరేనమ్మగారు మీరు వెళ్ళండి, నేను వస్తువులన్నీ శుభ్రం చేయిస్తాను. సరే అయితే జాగ్రత్త, అక్కడ వస్తువులన్నీ ఏవీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి అని దమయంతికి చెప్పి గాయత్రి, అరుంధతమ్మలు అక్కడి నుండి వెళ్లిపోయారు. కన్నింగా నవ్వుతూ దమయంతి లోపలికి అడుగు పెడితే సరిగ్గా ఇదే టైంకి శర్మ దగ్గరికి వెళ్లడానికి బయటికి వచ్చారు అభి, రాములు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. వైశాలి పెళ్లి వల్ల స్టోర్ రూమ్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి. అక్కడ ఏదో ఉందని దమయంతి అనుమానం. ఎలాగైనా అభిరామ్ల జాతకాలు అక్కడ ఉన్నాయని అనుకుంటుంది. కానీ దానికి సంబంధించిన కీస్ మాత్రం అభిరామ్ దగ్గర ఉంది. దమయంతి వెళ్తున్న ఇదే టైంకే అభిరాములు కూడా వచ్చారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? నాకైతే డెఫినెట్గా నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళిద్దరూ ఆ రూమ్లోకి వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేస్తారనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.